ముందుగా అందరికీ జై భీమ్ అన్న. నా పేరు చెన్నకేశ్వరం. నేను ఎంఆర్పీ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నిన్నటి రోజున తాడిపత్రి పట్టణంలో, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఆశా హాస్పిటల్ నందు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అయినటువంటి పెద్దపుల్లయ్య ఆధ్వర్యంలో ఒక నిండు ప్రాణం బలైపోతుంటే ప్రాణాలని కాపాడాలని చెప్పని రోడ్లో కూర్చొని నిరసన కార్యక్రమం కూడా చేసినా కూడా ఈ డాక్టర్లకి కన్నువిప్తం జరగడం లేదంటే వీళ్ళు డాక్టర్లా లేరా రాక్షసులు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలన్నా. ఎందుకంటున్నామంటే పేద ప్రజలు ఎవరినైనా చేలెత్తి ముక్కుతాంటే దేవుని తర్వాత దేవుడు అని చెప్పి ఒక డాక్టర్నే ముక్కుతారు. కానీ ఈ డాక్టర్స్ మాత్రము పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు, కానీ వాళ్ళకి ఓన్లీ మాకు డబ్బే కావాలని చెప్పి ప్రజలు రక్తాలు తాగుతుంటూ వాళ్ళ ఆస్తులు అంతస్తులు అమ్ముకొని ఇచ్చినా కూడా వీళ్ళకి పేద ప్రజలు కాపాడలేనటువంటి డాక్టర్ల పైన చర్యలు తీసుకోకపోవడం వలన ఇలాంటి ఎన్నో మరణాలు జరుగుతున్నాయి. ఈరోజు అనంతపూర్ జిల్లాలో ముఖ్యంగా తీసుకుంటే 4-5 హాస్పిటల్ పైన మరణాలు జరిగితే కూడా డిఎంహెచ్ఓ గారు చర్యలు తీసుకోకపోవడం వలనే ఇలా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల పైన చనిపోవడానికి ప్రైవేట్ డాక్టర్లు కారణమవుతున్నారు. ఈ డాక్టర్లు వీళ్ళకున్నటువంటి పరిమితులు ఏంది, వీళ్ళు చేసినటువంటి చదువు ఏంటి, ఇలా ట్రీట్మెంట్ చేస్తారా లేదా అని ఒకసారి ఆలోచించుకోవాలి ఈ డాక్టర్స్. ఎందుకంటే మీ ఇంట్లో ఒక బిడ్డ ప్రాణం ఇలాగే ఉంటే మీరు ఇలాగ తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారా? మీకు మాత్రం బాగుంటే లక్షల కోట్ల మీ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి బెంగళూరు హైదరాబాద్ తీసుకొని మీ ప్రాణాలు కాపాడుకుంటారు. మా పేద ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదు కాబట్టి, ఎంతసేపు ఉన్న డబ్బుల కోసం మీరు పనిచేసే డాక్టర్స్ కాబట్టి మా పేద ప్రజల ప్రాణాలు చెలగాటమాడుకుంటూ వాళ్ళ ఆరోగ్య విషయాలపైన మీరు చెలగాటమాడుకుంటూ వాళ్ళ ప్రాణాలు పోయడానికి కారకులు అవుతున్నారంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. పొద్దు ఈ డిఎంహెచ్ఓ గారు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఒకటే ఆలోచించుకోవాలి. ఇవ్వద్దు ఎన్ని కేసులు ఆడపిల్లలు ప్రెగ్నెన్సీలు 8 మంది డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్ ఎన్ని మరణాలు జరిగినాయి, ఎన్ని హాస్పిటల్ పైన చర్యలు తీసుకున్నారో ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. ఈ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇట్లాంటి సమస్యలన్నీ పునరావృతం అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలంటే తాడిపత్రిలో ఉన్నటువంటి ఒకటి సంఘటన చూసిన తర్వాత మంచు చలించిందన్న. ఒక సెల్లో చూస్తేనే, ఒక మొబైల్ సెల్లో చూస్తేనే మంచు చలించింది. అలాంటి ఒక తండ్రికి కడుపు కోత ఎంత బాధ ఉంటుందనేది ఒక్కసారి డాక్టర్లు ఆలోచించుకోవాలా, అధికారులు కూడా ఆలోచించుకోవాలా. ఇలాంటి డాక్టర్ల పైన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలు పోతాయో కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా కానీ నిష్పక్షపాతంగా ఎలాంటి ఎంక్వైరీలో కూడా లోటుపాట్లు లేకోకుండా, ఎవరి ప్రలోభాలకి లొంగకోకుండా నిజాయితీగా నువ్వు ఎంక్వైరీ చేసి ఆ డాక్టర్స్ పైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి కోరుతున్నాము. ఈరోజు ఒక నిండు ప్రాణం బలైపోతే ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదంటే ఎంక్వైరీ పేరుతో నువ్వు కాలయాపన చేస్తున్నట్టే మీరు మొత్తానికి జిల్లా మేజిస్ట్రేట్ ఉన్నటువంటి జడ్జిలా లేకపోతే పోలీసులు ఒకసారి ఆలోచించండి. అదే మీ బిడ్డలు కానీ మీ కొడుకులు ప్రాణాలు పోతుంటే మీరు ఇలాగే ఉంటారా సార్? ఒకసారి ఆలోచించుకోవండి. ప్రైవేట్ హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవడం కోసం మేము డిఎంహెచ్ఓగా కలెక్టర్ గారిని కలుస్తాము. కానీ ఒక నిండు ప్రాణము 20 డేస్ ఇప్పటి వరకు కూడా బెంగళూరు, తిరుపతి, ఎన్ని హాస్పిటల్ తిప్పినా కూడా, కడప హాస్పిటల్ తిప్పినా కూడా ఇంతవరకు ఈ అమ్మాయికి ఇంతవరకు మెలకువ లేకుండా ఇంతవరకు కోమాలో పోవడం మనకు చాలా బాధాకరము. ఈ విషయం పైన వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళపైన మర్డర్ కేసు కట్టి వాళ్ళని ఇంట్రాగేషన్ పేరుతో వాళ్ళని కాలయాపన చేయకోకుండా వాళ్ళకు చట్టపరమైన ఏవైతే చర్యలు ఉన్నాయో ఆ చర్యలు తీసుకొని వాళ్ళని ఇమ్మీడియట్గా రిమైండ్ చేయాలని చెప్పని మేము కోరుకుంటాం. లేని పక్షంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా అయినా కానీ మేము కలెక్టర్ ఆఫీస్ ముందైనా కానీ, లేదంటే డిఎంహెచ్ఓ గారి ఆఫీస్ ముందైనా కానీ మేము నిరసన కార్యక్రమాలు మేము చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాము. పేద ప్రజల ప్రాణాలతో చెలగాట డాక్టర్ల పైన వెంటనే చర్యలు తీసుకోవాలా. ఇలాంటి హాస్పిటల్ పైన సీజ్ చేయాలి. ఫస్ట్ మైండ్ హాస్పిటల్కి ఉన్నటువంటి పరిమితులు ఏంది, ఆ డాక్టర్స్ ఏం చేశారు, ఏం జరిగిందనే ఒక నిజాలు తెలుసుకున్న తర్వాత హాస్పిటల్ సీజ్ చేసి డాక్టర్ పైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటే తప్ప ఇలాంటి మరణాలని ఆపడానికి కాదు. కాబట్టి ఆ అధికారము డిఎంహెచ్ఓగా ఈమెకు బాధ్యత ఉంది. కాబట్టి ఈ మేడము ఈమె బాధ్యతలు గుర్తు చేసుకొని అలాంటి చర్యలు తీసుకుంటే తప్ప పేద ప్రజల ప్రాణాలు బతకడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ ఉంటాం డిఎంహెచ్ఓ గారికి, మాకు ఎవరి మీద ఉద్యోగాలు మేడం, మేము ఒకటే డాక్టర్ని దేవుని తర్వాత దేవుడం పోజిస్తున్నాం మేము. కానీ వాళ్ళు చెలగాడు అంటే కొంతమంది డాక్టర్స్ను ఇలా చేస్తున్నారు. కాబట్టి అలాంటి డాక్టర్లపై మీరు చర్యలు తీసుకుంటే పేద ప్రజల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.